వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎంత చదివినా సరే కొన్నిసార్లు గుర్తుండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఎలాంటి టెక్నిక్ ఫాలో అయితే ఖచ్చితంగా అది మనకు గుర్తుంటుంది అనేది ఈరోజు మనతో పాటు శ్రీధర్ సిసి నుంచి సుధీర్ సార్ ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ సార్, స్టూడెంట్స్కి ఉండేటువంటి అతిపెద్ద మైనస్ ఏదైనా ఉంటుంది అని అంటే చదివింది గుర్తు ఉండకపోవటం. అంటే ఎక్కువ రోజులు గుర్తుండదు. సిలబస్ చూస్తేనే పెద్దగా ఉంటుంది. దాన్ని ఎలా హోల్డ్ చేసుకోవాలో అనేటువంటి దాని మీద, అంటే మెమరీ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు అసలు? సో మీరు చెప్పిన ఈ మెమరీ ప్రాబ్లంలోనే మనం ఏం చేయాలి అనేది మనం డిఫైన్ చేసుకోవచ్చండి. మనకు తెలిసిందే చదవటం, చదివింది ఆర్గనైజ్డ్గా చదవటం, రీకాల్ చేయటం, రివిజన్ చేయటం, ఇవన్నీ ఏదైతే ఉందో దీన్నే మెమరీ అనే వర్డ్లోనే పెట్టుకొని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. ఫస్ట్ మెమరీలో ఫస్ట్ లెటర్ ఎం, మీనింగ్ఫుల్గా మనం చదువుకోవాలి. ఓకే. మైండ్ఫుల్గా చదువుకోవాలి, ప్రశాంతంగా చదువుకోవాలి. మైండ్లో బర్డెన్స్ పెట్టేసేసుకొని ఎక్కువ కంటెంట్ ముందు పెట్టుకొని చదువుకోవటం కాదు. సో పీస్ ఆఫ్ మైండ్ తోటి మనం కాన్సన్ట్రేటెడ్గా మైండ్ఫుల్గా రీడ్ చేయాలి. నెక్స్ట్ ఎఫెక్టివ్ రివిజన్. మనం చదివింది గుర్తుపెట్టుకోవాలి అని అంటే రివిజన్ అనేది కంపల్సరీ. కొంతమంది స్టూడెంట్స్కి ఒకసారి చదివిన వెంటనే, అంటే ఒకసారి విన్న వెంటనే గుర్తుండిపోతుంది, రెండోసారి చదవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి ఫ్రెండ్ నాకు ఒకడు ఉన్నాడు. క్లాసులో ఒకసారి ఒక ఫ్యాకల్టీ చెప్పినప్పుడు వాడు వింటే గనక డెఫినెట్గా ఎగ్జామ్లో కనుక వస్తే యాజ్ ఇట్ ఈస్గా అలానే రాసేస్తాడు. సో ఒకసారి వింటే అతనికి గుర్తుండిపోతుంది. అతని పేరు పాత నవీన్, నా NIT వరంగల్లో నా క్లాస్మేట్. ఓకే. కొంతమంది స్టూడెంట్స్కి ఫ్యాకల్టీ చెప్పిన తర్వాత ఒకసారి చదివితే గుర్తొస్తుంది. కొంతమందికి ఒకసారి విన్న తర్వాత 2-3 సార్లు రివిజన్ చేయాల్సి వస్తుంది. ఇంకొంతమందికి విని చదివిన తర్వాత వాళ్ళ సొంతగా క్లాస్ రూమ్ నోట్స్ వాళ్ళు రాసుకోవాలి. సో ఇట్లా రకరకాల స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఫస్ట్ చదివేటప్పుడు మైండ్ఫుల్గా చదువుకోవాలి. తర్వాత రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎఫెక్టివ్గా చదువుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్లే మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. మనం విన్నది ప్రతిసారి కూడా మనకు గుర్తుండాలని రూల్ ఏం లేదండి. మీరైనా సరే, నేనైనా సరే, మనం బోల్డ్ అని వింటూ ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా మీరు వింటున్నారు, 40 సంవత్సరాలుగా నేను చాలా వింటూనే ఉన్నా. విన్నయన్నీ గుర్తుండాలి అని అంటే మనం రాసుకోవాలి. అది మన చేత్తోనే రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మన నోటితో మనం ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో నోట్ చేసుకోవటం అనేది కూడా ఇంపార్టెంట్. ఆర్గనైజ్డ్గా చదువుకోవాలి. ఓకే. ఏది పడితే అది చదువుకోవటం కాకుండా ఒక ప్రాపర్ షెడ్యూల్ వేసుకొని ఒక ఆర్గనైజ్డ్గా చదవాలి. సో ఈ మెమరీలో ఎం ఫర్ మీనింగ్ఫుల్ రీడింగ్, మైండ్ఫుల్ రీడింగ్, ఈ ఫర్ ఎఫెక్టివ్ రివిజన్, ఎం ఫర్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్, ఓ ఫర్ ఆర్గనైజ్డ్ షెడ్యూల్, ఓకే, ఆర్ ఫర్ రీకాల్. మనం ముందు ఎన్ని చేసాం, పర్ఫెక్ట్గా ఒక షెడ్యూల్ వేసుకున్నాము, ప్రశాంతమైన రూమ్లో కూర్చొని చదువుకున్నాము, చదివింది మళ్ళీ రివిజన్ చేసాము, నోట్ చేసుకున్నాము. అయినా సరే రీకాల్ చేయాలి అని అంటే ఎప్పుడైనా సరే ఒక టెస్ట్ రాయాలి. ఓకే. 1 to 10 పాయింట్స్ మనం చదివామండి. అందులో టెస్ట్ రాసినప్పుడు 2nd పాయింట్ మీద ఒక క్వశ్చను, 9th పాయింట్ మీద ఒక క్వశ్చను, అలా జిగ్జాగ్గా మనకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చదివింది మనం నిజంగా ఎంత గుర్తుపెట్టుకున్నాము అనేది ఆ ఎగ్జామ్ రాసినప్పుడు మనకు తెలుస్తుంది. సో దిస్ ఈజ్ రీకాల్. ఓకే. లాస్ట్ వర్డ్, లాస్ట్ లెటర్ వై. అన్నిటికంటే ఇంపార్టెంట్. ముందు అన్నీ చెప్పినవి అన్నీ జరగాలి అని అంటే ఫస్ట్ మనిషి అనేవాడు ఆరోగ్యంగా ఉండాలి. సో యువర్ హెల్త్ ఈజ్ సో ఇంపార్టెంట్. సో మితంగా తినాలి. డైటింగ్ అనుకుంటా డైట్ చేయకూడదు, అలా అని చెప్పేసి మళ్ళీ దొరకదో అన్నట్టుగా ఎక్కువగా కూడా తినకూడదు. మితంగా తిని బాడీకి కావాల్సినటువంటి వాటర్ సపోర్ట్ తీసుకొని ప్రశాంతంగా ఉంటే గనక, అంటే కడుపు ఎప్పుడు కూడా ఆకలిగా ఉండకూడదండి. అలానే ఎక్కువ తిని హెవీగా ఉన్నప్పుడు మన బాడీ మనకి సపోర్ట్ చేయదు, లే డౌన్ అయిపోయి పడుకోవాలని అనిపిస్తుంది. మితంగా తిని ఎక్కువ వాటర్ తీసుకొని పీస్ ఆఫ్ మైండ్ తోటి కనుక మన హెల్దీగా ఉండి మనం కనుక చదువుకుంటూ ఉన్నట్లయితే ఈ మెమరీ అనే వర్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లెటర్కి ఒక మీనింగ్ ఉంది. అదే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. ఇది ఫాలో అయినట్లయితే కనుక డెఫినెట్గా ఎట్లాంటి స్టూడెంట్కి అయినా సరే, కాకపోతే ఇందులో ఉన్న వాటిల్లో ఒక పర్టికులర్ పాయింట్ మళ్ళీ రిపీటెడ్గా చేయాల్సి వస్తుందేమో.
అంతే. రివిజన్ ఎక్కువ చేయాల్సి వస్తేమో, రీకాల్ కోసం టెస్ట్లు ఎక్కువ రాయాల్సి వస్తేమో. బట్ ఈ వర్డ్ ఏదైతే ఉందో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా కనుక మనం ఫాలో అయినట్లయితే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను. మెమరీ అనే వర్డ్లో ఫస్ట్ ఎం అంటే మైండ్ఫుల్ రీడింగ్, ఈ అంటే ఎఫెక్టివ్ రివిజన్, ఎం అంటే మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్, ఓ అంటే ఆర్గనైజ్డ్ షెడ్యూల్, ఆర్ అంటే రీకాల్, ఎగ్జామ్ రాయాలి, వై యువర్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మెమరీలో ఉన్న దీన్ని ఫాలో అవ్వండి. డెఫినెట్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టూడెంట్స్ కంటే శ్రీధర్ సీసీలో మొత్తం ఈ విధంగానే కౌన్సిలింగ్ ఇచ్చి స్టూడెంట్స్ని గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగా ప్రిపేర్ చేస్తారండి. ఇలానే ఉంటుందా? డెఫినెట్గా ఒక స్టూడెంట్ ప్రాబ్లమ్ తోటి వచ్చినట్లయితే కనుక ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని అనాలిసిస్ చేసి వాళ్ళకి ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి రావడానికి ఏదైతే సొల్యూషన్ ఉంటుందో ఆ సొల్యూషన్ ఇవ్వడానికి డెఫినెట్గా మేము వర్కౌట్ చేస్తాము. ఇన్ కేస్ నాకు తెలియకపోయినా సరే మా టీమ్ తోటి డిస్కస్ చేసి స్టూడెంట్కి సొల్యూషన్ ఇవ్వడానికైతే మాత్రం మేము డెఫినెట్గా ముందుంటాం. మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే ఎన్ని మంత్స్లో జాబ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుందండి? నాగరాజ్ గారు, ఇది కంప్లీట్గా స్టూడెంట్ని బేస్ చేసుకుని ఉంటుందండి. స్టూడెంట్కి ఎన్ని మంత్స్లో ఉద్యోగం వస్తుంది అనేది డెఫినెట్గా మేము ఇంత టైంలో వస్తుందని అయితే చెప్పలేం. ఒకవేళ అలా ఎవరైనా సరే మా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే మీకు ఉద్యోగం గ్యారంటీ అని కానీ, లేకపోతే 6 నెలల్లో ఉద్యోగం గ్యారంటీ అని కానీ ఇలా ఎవరైనా చెప్పారు అని అంటే డెఫినెట్గా అది ఫ్రాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే నా స్టూడెంట్ అని అనుకుందాం, కొంచెంసేపు ఎగ్జాంపుల్. నేను మీ గురించి ఎగ్జామినేషన్కి కావాల్సినటువంటి కంటెంట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది నా మైండ్లో నుంచి మీ మైండ్లోకి షేర్ చేస్తాను. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్కి వెళ్ళి అప్లై చేయాలి. ఇవేమి 2 into 2 = how much అని అడిగే రోజులు కాదండి. ఆ రోజులు ఎప్పుడూ అయిపోయినాయి. ఇవంతా అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉన్నాయి. నా దగ్గర నుంచి మీరు నేర్చుకున్న కంటెంట్ని ఎగ్జామ్ హాల్లో మీరు క్వశ్చన్ చదివినప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవాలి, మీరు అప్లై చేసి రావాలి. సో ఇందులో పర్సంటేజ్ బేస్ చేసుకుంటే నాది 50% ఉంది, మీది 50% ఉంది. అవును. ఎగ్జామ్కి రెడీ చేయటం నా డ్యూటీ. నా 50% నేను కంప్లీట్ చేశా. స్టూడెంట్గా నేను చెప్పింది కరెక్ట్గా వినటము, గుర్తుంచుకోవటము, దాన్ని అప్లై చేసి ఎగ్జామ్లో తప్పులు చేయకుండా కరెక్ట్ ఆన్సర్ పెట్టి రావటం. ఇందులో కూడా ఒక్కొక్క ఎగ్జామ్ని ఒక్కొక్క స్ట్రాటజీలో వెళ్ళాలండి. అన్ని ఎగ్జామ్స్కి ఒకే ఫార్మాట్ అనేది లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంది. సో మేము చెప్పిన ఫార్మాట్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి రావటం అనేది స్టూడెంట్గా మీ చేతుల్లో ఉంది. సో మా ఎక్స్పీరియన్స్లో మా బెస్ట్ కేస్ అయితే 6 months అండి. 6 monthsలో పిఓ జాబ్ కొట్టిన వాళ్ళు, ఆఫీసర్ జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. వర్స్ట్ కేస్ అని అంటే 5-6 ఏళ్ళ క్రితం జాయిన్ అయ్యి ఇప్పటికీ ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఉన్నారు. సో స్టూడెంట్కి ఇంత టైంలో ఉద్యోగం వస్తుంది అని ఏ టీచర్ కూడా చెప్పకూడదు. ఒకవేళ చెప్పారు అని అంటే మీకు తెలియదు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసుకోవటం చెప్తాం. బట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ చేయటం అనేది మా డ్యూటీ. మేము చెప్పిన క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తున్నాయా రావట్లేదా అనేది చెక్ చేసుకోవాల్సింది నా డ్యూటీ. యాజ్ ఎ టీచర్గా నేను 100% ఇస్తాను. యాజ్ ఎ స్టూడెంట్గా మీరు ఎంత టైం కేటాయిస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఎన్ని జాబ్స్ వచ్చింటాయి సార్ శ్రీధర్ సీసీ నుంచి? శ్రీధర్ సీసీ నుంచి గత 4 సంవత్సరాల్లో 19,000 పైగా ఉద్యోగాలు వచ్చినాయనండి. అన్నీ గవర్నమెంట్, అన్ని పబ్లిక్ సెక్టర్ జాబ్స్. అది స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, పబ్లిక్ సెక్టర్ అవ్వచ్చు. అంటే ఇది నేను జస్ట్ ఒక నంబర్ చెప్పటం లేదు నాగరాజ్ గారు. మీరు sridharcc.com వెబ్సైట్కి వెళ్ళి మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇవన్నీ ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీదే ఉన్నాయి. శ్రీధర్ సీసీ వెబ్సైట్లో రిజల్ట్స్ అనే ఒక కాలం ఉంటుంది. అది మీరు సెలెక్ట్ చేస్తే ఇయర్ వైజ్గా ఏ ఇయర్లో ఎన్నెన్ని జాబ్స్ వచ్చినాయి, నాట్ జస్ట్ ఎ నెంబర్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎ టీచర్గా మేనేజ్మెంట్ ఫ్రమ్ ది శ్రీధర్ సీసీ నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఎవరు చేయండి మేము చేస్తున్నాము. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేది చెప్పటంతో పాటు నాట్ జస్ట్ ఎ నంబర్, ఏ నోటిఫికేషన్లో ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ ఫోటోలేంటి, వాళ్ళ డెసిగ్నేషను, వాళ్ళు దేనికి సెలెక్ట్ అయ్యారు, ఇది మొత్తం పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టాము. గత 4 సంవత్సరాల్లో 19,000 పైగా ఉద్యోగాలు శ్రీధర్ సీసీ స్టూడెంట్స్కి వచ్చినాయండి. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? ఏదైనా పేరెంట్స్ పిల్లలతో సహా అంటే పిల్లల్ని తీసుకొని మిమ్మల్ని విజిట్ చేయాలి అని అంటే? శ్రీధర్ సీసీ ఫ్రాంచైజీస్ కానివ్వండి, బ్రాంచెస్ కానివ్వండి, ఏ ఫ్రాంచైజీకి డైరెక్ట్గా వెళ్ళినా సరే మా వాళ్ళు హెల్ప్ చేస్తారు. లేదా స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేసిన కనుక మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ మా టీం ఇస్తుంది. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ పిల్లలు కనుక ఖచ్చితంగా అంటే ఇవాళంతా ట్రెండ్ మారిపోతూ ఉంది. కన్సిస్టెన్సీతో కూడుకున్నటువంటి ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అని అంటే మాత్రం బయట మార్కెట్లో దానికి తగ్గట్టే మెటీరియల్ దగ్గర నుంచి, స్టడీ ప్లానింగ్ దగ్గర నుంచి, మాక్ టెస్ట్ల దగ్గర నుంచి ఒక రైట్ ఇన్స్టిట్యూట్ ఉంటే తప్ప స్టూడెంట్కి అది ఆ గవర్నమెంట్ జాబ్ అంటే ప్రతి ఒక్కరికి ఒక వరంలానే ఉంటుంది. ఆ వరం కనుక మీకు కావాలి అనుకునేటువంటి వాళ్ళు శ్రీధర్ సీసీని కనుక ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వండి. లేదు అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల శ్రీధర్ సీసీ బ్రాంచెస్ ఉన్నాయి. సో మీరు ఆ విధంగానే సరే మీ పిల్లల్ని తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సో ఎవరు ఎక్కడి నుంచైనా అప్రోచ్ అవ్వచ్చా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? డెఫినెట్గా మాకు ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుందండి. ఏ బ్రాంచ్లో స్టూడెంట్ అయినా వాళ్ళకి కష్టం కలిగితే ఫీడ్బ్యాక్ అని వాళ్ళ అకౌంట్లోనే ఉంటుంది. అది కనుక పెడితే దాన్ని నేనే చదువుతాను. అవసరాన్ని బట్టి ఫోన్ చేసి కూడా పిల్లోడికి కష్టం బాగా ఎక్కువ ఉంది అంటే నా అంతటి నేను ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. గ్రేట్ సార్. ఆ ఫీడ్బ్యాక్లన్నిటికీ ఆన్సర్ కూడా నేనే పెడతానండి. అదే అండి, ఒక్కొక్క టీచర్గా కాకుండా ఫాదర్హుడ్ నేచర్ తోటి స్టూడెంట్స్ని గైడ్ చేస్తారు. డెఫినెట్గా అండి. మేము మా పిల్లలతో నిజం చెప్తున్నాం, ఎవరు నమ్మరు. మేము మా పిల్లలతో గడిపే టైం కన్నా ఈ పిల్లలతో గడిపే టైం ఎక్కువ అండి. ట్రూ సార్, నా మార్నింగే చూశాను ఇందాక. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. థ్యాంక్ యూ.